హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేశాను. ఇది మన ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు, పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడిగినా కానీ ఇది మనం చేసి పెట్టవచ్చు. ఇది టీ టైం స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఇది చేసుకోవడానికి నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యం పిండి ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే వేరుశనగుల్ని వేయించుకున్న తర్వాత పొట్టు తీసుకుని ఇలాగ ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని ఇలాగ చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. నాకు ఒక హైదరాబాద్ ఫ్రెండ్ ఉన్నారు. నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఆవిడ ఇలా చేసి పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి నేను వీడియో చేసి మీకోసం పెడుతున్నాను ఫ్రెండ్స్. అలాగే దీన్ని ఇలాగా చన్నీళ్ళతోనే కలుపుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా మనం చపాతీ ముద్ద కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. దానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇలాగా ఇప్పుడు మనం ఏదైనా సరే మందపాటిది మూకుడైనా పర్వాలేదు, ఇలాగా దోశ ప్యాన్ అయినా పర్వాలేదు, ఇలాగ మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలాగ ఎంత పలుచగా చేయగలిగితే అంత పలుచగా ఇలా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీనికి ఇలాగ హోల్స్ చేసుకోండి. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల ఇందులో మనం ఆయిల్ వేసుకుంటాం కదా, అప్పుడు ఇది కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట, బాగుంటుంది. చూడండి, ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకోండి. మనకి ఆయిల్ ఎక్కువ లేకుండా చక్కగా ఇది చాలా బాగుంటుంది. ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా మనం టర్న్ చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో. అలాగే వెనక వైపు కూడా కొంచెం ఇలా ఫ్రై అయితే బాగుంటుంది. ఇదిగోండి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి పిల్లల స్నాక్స్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడండి దాంట్లోకి వెళ్ళి. అలాగే నేను ఇలాగా ఇంకొక దాంట్లో కూడా వేసుకున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.